ఇప్పుడు ఈ కొమ్మటం కొంతమంది ఏమంటారంటే ఈ కొమ్మటం ఉండడం వల్ల కాయలు వస్తాయేమో ఇట్లే పెంచేస్తారు. అది కరెక్ట్ కాదు. అంటే ఎట్లా ఉన్న కొమ్మ అట్లానే ఉంచి కాపు వచ్చిన కాడికి తీసుకుందామని ఆలోచిస్తారు. అది కరెక్ట్ కాదు. ఇదేంటంటే ఏ కాడికి ప్రతి సంవత్సరం ప్రూనింగ్ పడాలి. ప్రూనింగ్ పడ్డ తర్వాత మనం వేసిన పిండి గాని, ఎరువు గాని, స్ప్రే గాని, రసాయనాలు గాని మొత్తానికి కూడా మంచిగా డెవలప్మెంట్ కావడానికి చెట్టు అనేది తీసుకోగలుగుతుంది. ఇంకోటి, ఈ ప్రూనింగ్ చేయకుండా మీరు ఏది చేసినా కూడా డెవలప్మెంట్ కాదు. అందుకు ఈ ప్రూనింగ్ చేసి చూపిస్తాను. ఈ చెట్టు ఇప్పుడు ఎట్లా ఉందో, ప్రూనింగ్ చేసినాక ఎట్లా ఉందో చూడండి. ఓకే, చేయండి. ప్రూనింగ్ అనేది మంచి ఆలోచన. ప్రూనింగ్ అనేది కంపల్సరీ. ఏ చెట్టుకైనా ప్రూనింగ్ పడితేనే గ్రోత్ అవుతుంది. ప్రూనింగ్ చేయడం వల్ల మొత్తము అనర్థాలేదు. ఎంత వేసుకోమే కదండి. అంతే కదా. ఇదంతా వాల్ కొమ్మ అంతా వేస్ట్. రేపు కాపు వచ్చినప్పుడు మొత్తం నేలక అనుకుంటుంది. కొంతమంది ఏమనుకుంటారంటే ఈ కొమ్మ ఉంటే మనకు కాయ ఉంటది కదా అన్న ఆలోచన ఉంటుంది. అది కరెక్ట్ కాదు. ప్రూనింగ్ చేయకపోతేమి ఈ కొమ్ము ఉంటే మనకు కాయ ఉంటుంది అనేది వద్దు. చూస్తున్నారు కదండి, నెంబర్ 1గా కటింగ్ అనేది చేస్తున్నారు జనగాం దగ్గర. మీరు ప్రూనింగ్ అవసరం కావాలని అనుకుంటే శివారెడ్డిని మీరు సంప్రదించగలరు. స్క్రీన్ మీద నెంబరు పెట్టగలరండి. ఇట్లా మధ్యలో కొమ్మ తీయాలి. సూర్యరశ్మి గాలి తోలడానికి, ఎండ అనేది మొదట్లో పడడానికి. ఓకే, చూడండి ఇందాక ఎట్లా ఉందండి చెట్టు. ఇందాక చింపిరిగా ఉంది, అడవిలో చెట్టు ఉన్నట్టు ఉంది అనమాట. ఇప్పుడు ఇదంతా వేస్ట్ కొమ్మ కదండి. అవును, అందుకు కాబట్టి కటింగ్. ఓకే, ఈ కటింగ్ పెట్టడం వల్ల అన్నిటికీ ఇప్పుడు ఈగ కానీ దోమ కానీ పండు ఏది ఉండదు, నిలబడడానికి ఏది లేదు. అట్లా ఈ కటింగ్ పెట్టడం వల్ల ఫ్రూటింగ్కే చెట్టు 10 సంవత్సరాల బలంగా ఉంటుంది. ఓకే, అట్లా చూడండి ఇందాక ఎట్లుందండి. ఇందాక బాగా చెట్టు అది ఇప్పుడు చూడటానికి బాగుంది, గ్రోత్ కావడానికి బాగుంటుంది. కాండం మొదలడానికి కాండం కూడా లావు అవుతుంది. కొట్టినా కూడా చెట్టు అంతా వస్తుందండి. అవునండి, అట్లా